నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మహోన్నతుడైనటువంటి దేవుడు మన జీవితంలోనికి మరొక వారాన్ని ప్రసాదించి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించటం ఆనందించదగ్గ విషయము. సోదరులు వారితో కలిసి చాలా మంచి పాటల ద్వారా దేవుని కీర్తించడం మాత్రమే కాకుండా పాటల ద్వారా చక్కటి పాఠాలు కూడా నేర్చుకునే హెచ్చరిక సంబంధమైనటువంటి విషయాలను గ్రహించడానికి ఇదొక గొప్ప అవకాశము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ 6వ నెలలో మనం ఉన్నాము. మహాదేవుని యొక్క దివ్య నామాన్ని ప్రతి ఆదివారము స్మరించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏమాత్రము దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకుండా మనకున్న పనులు మనకు లాభాన్ని తెచ్చిపెట్టే పనులు అయినప్పటికీ అవన్నీ పక్కన పెట్టేసుకొని దేవుని కొరకు దేవుని ఆశీస్సులు పొందుకోవాలనేటువంటి ఉద్దేశం కొరకు దైవ సన్నిధిలో గడపడానికి నిర్ణయించుకునేటువంటి విధానము చాలా గొప్పది. ఇటు సమయంలో ప్రియులారా, మంచి పాఠాలు మనం అందరము ప్రతి ఆదివారము దైవ సన్నిధికి వస్తూ ఒక మంచి విషయాలు మనం నేర్చుకోవడానికి, ఆధ్యాత్మికంగా మనం బలపరచబడ్డానికి మహాదేవుని యొక్క ఉపదేశాలు మనకెంతో మేలు నుంచి కూర్చే ఉపదేశాలుగా ఉంటూ ఉన్నాయి. ఈ పాఠాలను కేవలము వినేసి విడిచిపెట్టేవారుగా ఉండొద్దని, ప్రతి పాఠము మన బ్రతుక్కి ఒక పాఠముగా, ఒక ఆధారంగా గ్రహించి వాటిని రాసుకోగలిగితే మంచిది, లేకపోతే మన హృదయాల్లో భద్రపరుచుకుంటే మంచిది. ఈ ఆదివారం చెప్తున్నటువంటి పాఠాలు మాత్రమే కాకుండా ఎప్పుడు ఏ సందర్భంలో ఉపదేశించిన ఆ వాక్యాలను మన జీవితంలోనికి అనువాదించుకోవడానికి ప్రయత్నం చేయవలసిన బద్ధులమై ఉన్నాము. ప్రియులారా, ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠాంశం ఏమనంటే ముత్యముల విలువ తెలియని పందులు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాము. ముందుగానే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రతి పాఠం యొక్క టైటిల్. ఎందుకనంటే దృష్టి ఈ పాఠం అయ్యేంత వరకు దయచేసి వాక్యం మీదే ఉంచాలనేటువంటి ఒక ఆలోచన మీరు ఉండాలి అనేటువంటి. గత వారం ఏం నేర్చుకున్నాం మనం? ప్రభు గ్యారేజ్ అనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఉపదేశించబడుతున్నటువంటి ప్రతి పాఠము ఇక్కడ మనకి రికార్డ్ అవుతూ ఉంది కాబట్టి ఒకవేళ వినకపోతే మరొకసారి వినే అవకాశము దేవుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ద్వారా అనుగ్రహించబడిన విధానం చాలా గొప్పది. ఒక్కసారి కాదు, 100 సార్లు మనం వినొచ్చు. కాలక్షేపానికి ఆరాధన మనకు రావటం లేదు, ఏదో కాలక్షేపానికి పాటలు పాడట్లేదు, ఏదో కాలాన్ని గడపడానికి కాలక్షేపానికి వాక్యాలు అయితే చెప్పటం లేదు. ఆదివారం సన్నిధానంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ఉంది. అది ప్రార్థన లేదా పాటల, వాక్యమా, ప్రభు బల్ల, కానుకల, ప్రతిదీ చాలా శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి యోగ్యత ప్రతి కార్యక్రమానికి ఉంది. అటు కార్యక్రమంలో చాలా పవిత్రత కలిగి మంచి మనసుతో దేవుని సన్నిధానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా మనం పాలుపంపులు పొందగలిగితే
తద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఖచ్చితంగా అనుమానం లేకుండా మనం అనుభవించగలం. మన కొరకు మహాదేవుడు ఈ దినపు ఆశీర్వాదాలను మాత్రమే కాకుండా మళ్ళీ వచ్చే ఆదివారం వరకు మన కొరకు కేటాయించిన దాచించిన మేలును మన ఇంటికి మనం పట్టుకుని వెళ్ళగలం. ఆ ఉద్దేశం కాకుండా ఒకవేళ వేరే వేరే ఉద్దేశాలతో ఒకవేళ దేవుని సన్నిధానానికి వస్తే అటెండెన్స్ పడుతుందేమో కానీ ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి మనం ఎప్పటికీ పొందుకోలేం. కాబట్టి మంచి మనసుతో దేవుని మాటలను హృదయపూర్వకంగా స్వీకరించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటి? ముత్యముల విలువ తెలియని పందులు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతాం. అదేంటండి బాబు, పందులతో పోలుస్తున్నారు ఏటి, గొడవ ఏంటి, వ్యవహారం ఏంటి అనేటువంటి డౌట్ ఈ టైటిల్ వినగానే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. నేనేదో కావాలని ఈ పాఠం నేను చెప్పలేదు, ఈ విషయాలు నేను కావాలని చెప్పలేదు. మన ప్రభువారు చెప్పినటువంటి సంగతినే మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. ఒకసారి వాక్యంలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు వారు ప్రస్తావిస్తున్నటువంటి సందర్భము. ఈ పాఠం యొక్క మూల వచనాన్ని, ఈ పాఠం యొక్క ముఖ్య వచనాన్ని, ఈ వచనాన్ని ఆధారం చేసుకుని దీన్ని ఈ విధంగా తయారు చేయటం జరిగింది. ప్రియులారా, యేసు ప్రభు వారు ఆయన సేవను ఆరంభించిన తర్వాత ఆయన కొండ మీద నిలిచి దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుడు బయలుపరిచినటువంటి జీవిత పరమార్థాలను బోధించడం ప్రారంభించారు ప్రభువారు. కొన్ని వందల వేల మంది, కరెక్ట్గా మనం సంఖ్య చెప్పలేం కానీ ఇంతమంది అని చెప్పలేం కానీ కొన్ని వేల మందే ప్రభు దగ్గరికి రావటం జరిగింది. ప్రియులారా, వారందరూ ఒక మైదానంలో కూర్చొని ఉన్నారు. వారందరికీ కనబడే విధంగా ప్రభువారు కొండ మీద ఎక్కి కూర్చొని ఆయన వాక్యాన్ని ప్రారంభించారు. ఆయన వాక్యాన్ని, ఉపదేశాన్ని ప్రారంభిస్తూ ఆరంభంలోనే ధన్యతను గురించి ఆయన ప్రసంగాన్ని ప్రారంభించిన సందర్భము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రతి వ్యక్తి ఈ భూమి మీద ఆనందంగా ఉండాలనుకుంటాడు. ప్రతి వ్యక్తి ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటాడు. ప్రతి వ్యక్తి ఈ భూమి మీద ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, అదృష్టవంతుడిగా నేను నా కుటుంబము ఉండాలని కోరుకునే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడతారు. మీరు ఆనందంగా ఉండాలంటే ఈ పని చేయండి అని చెప్పేవాళ్ళు మనకు కనబడతా ఉన్నారు లోకంలో. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇక ఇలా చేయండి, ఈ ఆహారం తినండి, ఇలాగ కొన్ని సూచనలు, సలహాలు చెప్తున్నటువంటి సందర్భాలు. కానీ యేసు ప్రభు వారు ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ప్రారంభంలోనే ఒక వ్యక్తి ఆనందంగా, ఆరోగ్యంగా, అదృష్టవంతులుగా ఉండాలి అని అనుకుంటే మీరు ఈ పాటించండి అని ఇంచుమించు 5వ అధ్యాయం ప్రారంభంలో ఈ ధన్యతను గూర్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేశాడు. ఈ మాటలు కొన్ని వందల వేల మంది కుటుంబాలుగా వచ్చేసే మైదానంలో, కింద సాపలు లేవు, కుర్చీలు అసలే లేవు. సాపలే లేవంటే కుర్చీలు ఏముంటాయి? ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, ఏమీ లేవు. ఇలాగా మైదానంలోనే ఎండ ఉందో లేదో తెలియదు, ఖచ్చితంగా ఎండ ఉంటుంది. కింద గడ్డిలోనే కూర్చుని ఉన్నారు. ఒక్కడి కిక్కురు మనకుండా
ప్రభువారు చెప్తున్నటువంటి వాక్యం మీద విలీనమైపోయారు, లీలమైపోయారు. రోజు గడిచిపోయింది, ఇంకా ముగించరేటి అనే మాట పిల్లల నుండి రావట్లేదు, పెద్దల నుండి రావట్లేదు. గొప్ప చిత్రం అయితే రెండో రోజు కూడా అయిపోయింది. అయ్యా చాలు, ఇంకా మా కుటుంబాల్ని, మా గ్రామాల్ని, మా గృహాలని విడిచి వచ్చేసాం కదా, ఇంటికి వెళ్ళిపోతాం, ఇంక ముగించేయండి, ముగింపు ప్రార్థన చేసేయండి అన్న మాట ప్రభువుని ఎవడో అంటలేదు. మూడో రోజు కూడా అయిపోయింది. డైరెక్ట్గా ప్రభుతో మాట్లాడలేక ధైర్యం సరిపోవట్లేదేమో అని అనుకుంటే కొన్ని శిష్యులన్నా ఉన్నారు అక్కడ. శిష్యులతో కూడా చెప్పొచ్చు, అయ్యా మీ గురువుగారికి చెప్పండి అని. ఎవరు మాట్లాడలేదని అంటే చెప్పబడుతున్నటువంటి ప్రతి అంశం నేరుగా హృదయంలోకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఈ చెవంటి విని ఆ చెవంటి విడిచిపెట్టే మనుషులు అక్కడ లేరు. శ్రద్ధాభక్తులతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటున్నటువంటి సందర్భం. ఇలాగ 5వ అధ్యాయము మత్తయి సువార్త, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము కూడా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ప్రసంగాన్ని ముగించడానికి ఇంకొక అరగంటలో ముగిస్తాడు అంటుండగా ఒక విషయాన్ని బయట పెట్టాడు ఆయన. 3 రోజులు, 3వ రోజు ఒక అరగంటలో వాక్యాన్ని ముగించి ప్రార్థన చేసి పంపించేద్దాము అనే ఒక అరగంటలో ముగింపు ప్రార్థన చేయడానికి ముందు ఒక విషయాన్ని బయట పెట్టాడు ప్రభువారు. ఏంటనంటే 7వ అధ్యాయము 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి. వేసిన ఎడల అది ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి నీ మీద పడి మిమ్మును చీల్చివేయును అని ప్రభువారు ఒక వచనంలో ఆ విషయాన్ని బయటపెట్టాడు. వాస్తవానికి అది పేరతో ముగించాడు. ఆ వచనం ప్రారంభంతో ఒక వచనంలో ప్రారంభించాడు, ఒక వచనంలో నా పేరకులు వచ్చేసాడు. అంటే మీరు అందరూ దృష్టి పెట్టాలి దీని మీద. అన్ని వాక్యాలతో దాన్ని కలపకుండా ఆ పేరాను ఆ వచనంతోనే ప్రారంభించి ఆ వచనంతోనే ముగించేశాడు. స్పెషల్గా ఆ అధ్యాయంలో దాన్ని పెట్టాడు. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే మీరు కూడా ఆ వాక్యం మీద దృష్టి పెట్టాలి. బహుశా గత వారమే మనం చాలా విషయాలు ఆలోచన చేశాము. ప్రభువారు బోధించే ప్రతి బోధలోనూ ఏదో ప్రత్యేకత ఉంటుంది. ప్రభువారు బోధించినటువంటి బోధల్లో అలంకార భాషా కోణము బాగా ప్రయోగించిన సందర్భాలు, అనగా ఉపమానాల రీతిగా ప్రభువారు బోధించే సందర్భాలు ఎక్కువ మనకు ఆయన ప్రసంగాల్లో కనబడతాయని మనం గత వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఉద్దేశము తన నోటితో ఏ మాట అయితే అన్నాడో, అది చెట్టును పోల్చా, పక్షిని పోల్చా, జంతువును పోల్చా, ఆ జంతువు పేరు, చెట్టు పేరు, ఏ పేర్లు అయితే ఉపయోగించాడో ఆ చెట్టు కోసం, ఆ పక్షి కోసం, ఆ జంతువు కోసం చెప్పాలనే ఉద్దేశం కాదు. వాటి వెనక ఏదో పరమార్థాన్ని అక్కడ కూర్చున్న బిడ్డలకు చెప్పాలనేటువంటి ఉద్దేశము ప్రభుకు ఉంది గనక వాటి ద్వారా దేవుడు ప్రభువారు చెప్పాలనుకునేటువంటి పరమార్థాన్ని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అని చెబుతూ మీ ముత్యాలు ఎక్కడ వేయొద్దు అంటున్నాడు? పందులు ఎదుట వేయకండి. అవసరమైతే ఆ పందులు మీ మీద తిరగబడతాయి. ఆ పందులు ఏం చేస్తాయి? మీ మీద తిరగబడతాయి అనే ఉద్దేశాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటండి, ప్రార్థనకు వచ్చినటువంటి వారిని, ప్రభువారు కొండ మీద ఉన్నారు, కొన్ని వందల వేల మంది ఆయన ముందు కూర్చున్నారు. ప్రార్థనకు వచ్చినటువంటి వారిని పందులు కుక్కలు అంటాం ఏమైనా న్యాయంగా ఉందా ప్రభుకి అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అప్పుడు అనుకున్నారో లేదో తెలియదు, ఇప్పుడు కూడా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లేకపోలేదు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేదో కొత్తగా నేను అంటున్నటువంటి మాట కాదు. నేటి సమాజంలో, లోకంలో కూడా దేవుని బిడ్డలను, క్రైస్తవులను, క్రైస్తవ వ్యాతరులు గొర్రెలు అని పిలిచే సందర్భాలు కూడా లేకపోలేదు. ఒకవేళ మనం ప్రార్థనకు వెళ్తున్నాం అనుకోండి, ఆ గొర్రెలు వెళ్ళిపోతున్నాయి ప్రార్థనకి, గొర్రెలు ప్రార్థనకి వెళ్ళిపోతున్నాయి. గొర్రెలు అంటే వాళ్ళ లెక్కల్లో ఎవరని, ఏమండి గొర్రెలు ప్రార్థనకి వెళ్ళిపోతున్నారా అని వారు అంటున్నారంటే వారి లెక్కల్లో గొర్రెలుగా వస్తున్నాయని కాదు. అంటే దేవుని బిడ్డలను గొర్రెలుగా ఈ విధమైనటువంటి విధానంలో చూసేవాళ్ళు లేకపోలే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి కాదు చాలా సందర్భాల్లో ఈ విధానం మనకు కనబడతా ఉంటుంది. ఏమండి దేవుణ్ణి నమ్ముకునేటువంటి బిడ్డలను, క్రైస్తవులను గొర్రెలు అవహేళనగా హేళన చేస్తూ మాట్లాడటం తప్పు కదా ఇది అని ఒకవేళ ఎవరన్నా అడిగారు అనుకో, వారు చెప్పే సమాధానం ఏమనంటే, ఏమండి నేనేం కొత్తగా చెప్పడం లేదు, ఇది వారి బైబిల్లోనే వారిని గురించి గొర్రెలు అని ప్రస్తావించబడింది, ఆ మాట చెప్తే మీకెందుకు కోపం వచ్చేస్తుంది అనే వాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు. ఏమన్నా దేవుని బిడ్డలను గొర్రెలు అని సంబోధించిన సందర్భాలు బైబిల్లో ఎక్కడన్నా ఉన్నాయా అని అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం, దయచేసి అందరూ బైబిల్ తెరిచే ప్రయత్నం చేయండి ప్రియులారా. 10వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ఇదిగో తోడేలు మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను అనే మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? యేసు ప్రభు వారండి. యేసు ప్రభు వారు ఎవరిని ఉద్దేశించి ఆ వాక్యాన్ని లేక ఆ పద ప్రయోగాన్ని ఉపయోగించాడు? మరొకసారి, ఇదిగో తోడేలు మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను అనే మాట ఇక్కడ కనబడతా ఉంది. 10వ అధ్యాయం ప్రారంభోత్సవంలో నేనంటే ఎవరో, మిమ్మును అంటే ఎవరు అనేటువంటి క్లారిటీ ఇస్తూ ఉన్నాడు ఆయన. ఆయన అంటే యేసు ప్రభు వారు తన 12 మంది శిశువులను పిలిచి, అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసు ప్రభు వారు ఎవరితో? 12 మంది శిశువులతో పిలిచి ఈ విధమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా విషయం ఏమనంటే 5వ వచనంలో యేసు ఆ 12 మందిని పంపుచు, ఆ 12 మందిని అంటే ఎవరిని? యేసు ప్రభు వారి యొక్క శిశువులను పంపుచు, లోకంలోనికి పంపుచు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, లోకంలోనికి మిమ్మల్ని పంపుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఇలాగ అనకుండా 16వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను అనేటువంటి మాట. అంటే యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిశువులను ఏ విధంగా సంబోధించి మాట్లాడుతున్నాడు ఆయన? గొర్రెలు అని అంటా ఉన్నాడు. గొర్రెలు అని అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం త్వరగా ముగించుకుందాము, చక్కగా దృష్టి ఇక్కడ పెట్టేసి మాటలు వినే ప్రయత్నం చేయండి అమ్మా. చూడండి, 1వ అధ్యాయము 29వ వచనంలో శిశువులను మాత్రమే గొర్రెలని ఆయన అనలేదు, కానీ యేసు ప్రభు వారు ఆయన కూడా గొర్రె అనేటువంటి మాటని ఇక్కడ మనం అర్థం చేసుకోగలము. 1వ అధ్యాయం 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను భక్తుడు యేసు ప్రభు వారిని చూసి మాట్లాడుతున్నటువంటి మాట. ఇంకా ఈయన ఎవరో తెలుసా? లోక పాపమును మోసుకుని పోవు యేసు ప్రభు వారు అని చెప్పొచ్చు రూలుగా. అలాగ అనకుండా దేవుని గొర్రె పిల్ల అని సంబోధిస్తా ఉన్నాడు.
అంటే యేసు ప్రభు వారిని కూడా ఏ పదంతో దేనితో పోల్చాడు ఆయన? గొర్రెతో పోల్చినటువంటి సందర్భాలు, గొర్రెతో పోల్చినటువంటి సందర్భాలు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, అంటే ఈ పాఠం యొక్క టైటిల్ ఈ విధంగా పెట్టడానికి చిన్న క్లారిటీ ఇస్తున్నాను మీకు. అంటే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో జంతువులతో కొంతమందిని పోల్చిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, వాటి యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ పదాల యొక్క భావాన్ని కానీ వారు ప్రయోగించినటువంటి పరమార్థాన్ని కానీ మనం గ్రహించగలిగితే విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. యేసు ప్రభు వారు నేరుగా తన శిశువులను గొర్రెలను సంబోధించిన సందర్భాలు, యేసు ప్రభు వారే గొర్రె పిల్ల అనేటువంటి సందర్భాన్ని ఉపయోగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వచ్చినట్లయితే యేసు ప్రభు వారు మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. మత్తయి సువార్త చదవండి. ఎవరైనా బైబిల్ తీసినటువంటి బిడ్డలు ఎవరైనా చదివే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పురుషులు గట్టిగా చదివే ప్రయత్నం చేయండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు ఒత్తురు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అనే మాటని ఇక్కడ ఉపయోగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 2 జంతువులతో ఆయన పోలికను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి తోడేళ్ళు అన్నాడు, 2 గొర్రెలు అని ప్రస్తావించిన సందర్భాలు ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ఎవరి గురించి చెప్తున్నాడు ప్రభువారు? ఆ వాక్యాన్ని 7:15 వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాడు ఆయన? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు అంటే అబద్ధ ప్రవక్తలు గొర్రెల చర్మము వేసుకుని మీ వద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్న విషయాన్ని, గొర్రెలు తోడేళ్ళు అనేటువంటి పేర్లు ఇక్కడ ప్రస్తావించారు. ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెల చర్మం వేసుకుని వస్తారు అని అంటే ఇక్కడ ఉద్దేశము నేరుగా గొర్రెల చర్మం వేసుకుని వస్తారని కాదు. ప్రభువారు చెప్పాలనుకునేటువంటి ఉద్దేశం వేరు. ఇంతకీ ఏంటి ఉద్దేశము అనంటే, గొర్రె యొక్క స్వభావాన్ని ధరించుకొని వస్తారు. అలాంటి స్వభావాన్ని ప్రదర్శిస్తారు మన కళ్ళ ముందు. ఎలాంటి స్వభావాన్ని? గొర్రెలకుండే స్వభావాన్ని మన ముందు ప్రదర్శిస్తారు. ప్రజలాడమ్మా, ప్రజలాడ తల్లి తెల్లబట్టలు వేసుకుంటారు, చాలా నెమ్మర్తంగా సున్నితంగా మాట్లాడతారు. కానీ లోపల ఏమంటున్నాడు ఆయన? లోపల క్రూరమైన తోడేళ్ళు అంటే తోడేలి యొక్క స్వభావం కలిగినటువంటి వారు, స్వభావం కలిగినటువంటి వారు. వారు వలలో మీరు చిక్కుకున్నారా? మీరు కానీ మీ కుటుంబం కానీ వారు వలలో చిక్కుకుంటే తోడేస్తారు, మీ రక్తమంతా తోడేస్తారు. పైకి కనబడే గొర్రెల యొక్క స్వభావాన్నే మీరు చూశారు, కానీ లోపల ఉన్నటువంటి స్వభావం, తోడేల స్వభావాన్ని మీరు గ్రహించటం లేకపోవటం వల్ల మిమ్మల్ని పచ్చి రక్తంతో తోడేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పే ఉద్దేశము ప్రభువారిది. అందుకే గొర్రెలు అలానే తోడేళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ పోలికలు మనం గమనించాలి. పోలిక 5వ అధ్యాయము 5వ వచనము.
ప్రకటన గ్రంథము. ఆ పెద్దలలో ఒకడు, ఏడవద్దు, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము అనే మాట ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాయి. అంటే ఎవరిని గురించి ఈ వాక్యము? యేసు ప్రభు వారి గురించి. యేసు ప్రభు వారు ఎవరిగా పోల్చి చెప్తున్నాడు ఇక్కడ? యోధా గోత్రపు సింహం అని చెప్తున్నాడు. అంటే నిజంగా ఆయన సింహమా అంటే నిజంగా సింహం కాదు ఆయన. ఈ అడవుల్లో ఉండే నిజంగా అలాంటి సింహం కాదు. సింహానికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దానికి ఉన్నటువంటి తీరి కానీ, తనకున్నటువంటి ధైర్యం కానీ, తనకున్న బలం కానీ, దాన్ని ఆ విధానంలో చూడాలి. అలానే ఇదే మాట సాతాను గోట ఉపయోగించబడ్డది, సాతాను గోట ప్రయోగించబడ్డది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. ఎవరి విరోధట? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. సాతాను గొట్ట దేనితో పోల్చాడు? గర్జించు సింహము అని చెప్తున్నాడు. అదేంటండి, ఇందాక యేసుప్రభు సింహం అన్నాడు కదా, సాతాను గొట్ట సింహమేనా అని అనుకోవచ్చు. సింహం అంటే సింహం కాదు ఇది. సింహంలో కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి. అది వేటాడి, సింహము వేటాడి చంపుతుంది, వేటాడి చంపుతుంది. ఆ కోణాన్ని మనం ఆలోచించేయాలి. ఏదైనప్పటికీ ఈ విషయాలన్నీ మీ ముందు ఎందుకు పెట్టానని అంటే, బైబిల్ గ్రంథంలో శిశువులను కానీ, ప్రభువును కానీ, సాతాను కానీ, దేవుని నమ్మిన బిడ్డలను కానీ ఆయా సందర్భాలలో జంతువులను పోల్చి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని అలాగ మైండ్లో పెట్టుకొని, ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనానికి వచ్చి మనం చదువుకుంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ విషయం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టొద్దు, మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి. వేసిన ఎడల అది ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పందులు అని నేనంటలేదు, బైబిల్ గ్రంథంలో ఈ ప్రస్తావన ఆయా సందర్భాల్లో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏమిటి? అందరూ చెప్పాలా? స్టార్టింగ్లోనే కళ్ళు మూయకండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటి? ముత్యముల యొక్క విలువ తెలియని పందులు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఈ పందులు అనేది నేననేది కాదు, ప్రభువే నేరుగా ఈ పదప్రయోగాన్ని ఉపయోగించాడు. కొన్ని జంతువుల పేర్లు ఆయా సందర్భాలను బట్టి ఆయన ప్రయోగించాడు అనేటువంటి సంగతిని ఇప్పుడు వరకు కొంచెం క్లారిటీ రావడం కొరకు మనం ఆలోచన చేస్తాం. ఓకే, బాగానే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాము. దేవుని బిడ్డలు గొర్రెలు అని గొర్రెలతో పోల్చినటువంటి సందర్భాన్ని ఇందాక మనం చాలా వాక్యాలు మనం పరిశీలన చేస్తాం. గొర్రె స్వభావం ఏంటి అని ఆలోచిస్తే, గొర్రె తిరగబడే సందర్భము గొర్రెలో ఉండదండి. అంటే అది సాధువు జంతువు. చూడండి, కుక్కైనా మనం పెంచుకున్న కుక్కైనా ప్రమాదమే, తిరగబడి కరుస్తుంది కొన్ని సందర్భాల్లో. కానీ మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, గొర్రె పలానా వాడిని కరిచేసింది, హాస్పిటల్లో ఉన్నారు. ఈ మాటలు ఎప్పుడన్నా విన్నాం? ఈ వార్తలు ఎప్పుడన్నా చదివామో? మనం వినం.
గొర్రె కంఠం పట్టేసుకుంది, గొర్రె ఇలాగా ఆ చిన్నపిల్లల్ని కరిచేసింది. ఈ వార్తలు మనం విన్నాం. అంటే గొర్రె ఎప్పుడు సాధువు జంతువు, తిరగబడదు. ఏమండి, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో, అలాగా యేసు ప్రభు వారు ఉన్నారు అనడానికి ఒక గొర్రెను సూచించినటువంటి పదాన్ని యేసు ప్రభుని ఉద్దేశించి చెప్పినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. తన పని ఏదో తాను చేసుకుంటుంది, వేరే కుతంత్రము ఆలోచన దానికి ఉండదు, ఇతరుల మీద తిరగబడదు, ఎప్పుడూ కరవదు. ఈ స్వభావం, అలాంటి స్వభావం. మరి పంది స్వభావం ఒకసారి ఆలోచన చేద్దాం, పాఠంలోనికి వద్దాం. పంది యొక్క స్వభావం ప్రియులారా, పంది తనకిష్టమైనటువంటి ప్లేస్ ఏదో చెప్పండి మీకు. పంది బాగా ఇష్టమైనటువంటి ప్లేసు బురదలో పడుకుంటుంది. అది బురదలో పడుకోవటం తనకు బాగా ఇష్టం. అది దానికి న్యాయమే, అది దానికి మంచిదే. అదేటండి, బురద చాలా చాండాలంగా ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు, చిరాకు పడవచ్చు. పంది యొక్క శరీరం చాలా దరసలుగా ఉండటం వల్ల, విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత తనలో ఉండటం వల్ల, ఆ పందిలో ఉండటం వల్ల చాలా వేడిగా ఉంటుంది. దాని నుండి చల్లబరుచుకోవడానికి మనకులాగా ఫ్యాన్లు, ఏసీలు పందులకు ఉండవు కదా. అందుకని బురదలో, డ్రైనేజీలోనో లేకపోతే బురదలో పడుకుంటే ఆ బురద తనకు ఆ శరీరానికి అంటుకుని కాసేపు చల్లగా ఉంటుంది అనేటువంటి శరీరాన్ని చల్లబరుచుకోవడానికి అది చేసే పని. అది ఆ పందికి అలాగ చేయటం దానికి న్యాయమే. అది బురదలో పడుకోవటం పందికి మంచిది. అది దాని లక్షణం కోటాను. తన శరీరాన్ని కాపాడుకోవడానికి, ఉష్ణోగ్రత తగ్గించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అది చేసే ప్రయత్నం తనకి, అది ఆ కోణము, ఆ విధానం దానికి మంచిది. ఈ లక్షణము పందికి ఉండవచ్చు. చూడండి, కుక్క కక్కేస్తుంది, కక్కేసింది తినటం దానికి లక్షణం. కక్కేసింది తినటం దానికి అది ధర్మమే, అది దానికి లక్షణమే. కానీ ఈ లక్షణం ఎవరికుంటే బాగోదు? మనుషులకుంటే బాగోదు. బాగా కనెక్ట్ అవుతున్నారు మీరు. పంది బురదలో ఉన్నట్టుగా మనిషి బురదలోనో లేకపోతే డ్రైనేజీలో పడుకుంటున్నాడు అనుకోండి. ఏమండి, ఇప్పుడు మనిషి ఇంటి ముందుకు వచ్చేసి డ్రైనేజీలో పడుకున్నాడు అనుకోండి, ఏమంటాం మనం? అదిర్రా పందిలాగా అంటాం. నేను ఇదేటమ్మా పందిలాగా ఇంత దారుణం ఏంటి, డ్రైనేజీలో పడుకున్నాడు, ఈ బురదలో పడుకున్నాడు అని అంటామండి. మనం వెంటనే వేరే జంతువులు మనకు మైండ్లోకి రావు. డ్రైనేజీలో పడుకుంటుంటే లేకపోతే ఎక్కడన్నా బురదలో పడుకుంటుంటే సింహంలో బురదలో పడుకుంది ఏంటని ఎవడ అండు. వెంటనే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అదిర్రా బురదలో పడుకున్నావర్రా అని అంటాం. బురదలో పడుకుంటున్నారు ఏంటి అనేటువంటి ఆలోచన. ఈ బురదలో పడుకునే లక్షణం ఎవరిది? పందిది. మరి ఎవరికి ఉండకూడదు? ఇప్పుడు మనుషులకు ఉండకూడదు. మనుషులకుంటే ఏమవుతుందండి? అది సరైనది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, పందికి సంబంధించింది ఏదైనా ఉందా? పందికి సంబంధించినటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఎందుకు లేవు? బోలెడని ఉన్నాయి. నా బురద నాకు చల్లగా ఉంటే చాలు అనుకుంటుంది పంది. ముత్యాల విలువ పందికి తెలియదు, బంగారం విలువ పందికి తెలీదు.
ఒకవేళ డబ్బు ఎక్కువైపోయి ఏదైనా ఒక హారంలో మంచి డైమండ్ పెట్టామనుకోండి, ఆ విలువ తెలియదు. విలువ తెలియక అది చాలా చిరాగ్గా పారేస్తుంది. చిన్నపిల్లలకి 500 రూపాయలు కాంతి ఇచ్చామనుకోండి, చిన్నపిల్లలు, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు మన పిల్లలు, తెలుస్తుందండి? ఆ పిల్లలకు తెలుస్తుందా? చించేస్తారండి. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు కొత్త బైబిల్ ఇస్తేనే వాళ్ళు కొంతమంది బైబిల్ ఫస్ట్ పేజీ ఎగిరిపోతుంటాయి, కానంటే పిల్లలు చింపేస్తారు. అంటే తెలియదు వారికి 500 నోట 1000 నోట అనేది కదా, వాళ్ళకు విలువ తెలియదు. అలానే పందికోట ముత్యాలు విలువ, బంగారం విలువ, డైమండ్ విలువ తెలియదు. పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో అని అంటున్నటువంటి మాట, కుక్కలు తన వాంతుకు తిరుగునట్లు. చూడండి, కడగబడిన పంది అంటున్నాడు. కడగబడిన పంది బురదలో దొర్లుటకు మరలా ఏం చేస్తుందట? వెళ్ళిపోతుంది. కడగబడిన పంది మరలా బుర్రలోకి వెళ్తుంది. ఎందుకంటే ఆ బురద దాని శరీర తత్వాన్ని బట్టి, తనకున్న లక్షణాలను బట్టి ఆ బురద దానికి ఇష్టం, ఆ బురద దానికి న్యాయం, ధర్మం, ఆ బురద దానికి అవసరం. కానీ ఇప్పుడు ఎవరి లక్షణం కాదు, ఇది మనుషుల యొక్క లక్షణము కాదు, ముఖ్యంగా దైవ పిల్లల యొక్క లక్షణము అసలే కాదు అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడనంటే, పరిశుద్ధమైనది పలానా కుక్కలకు పెట్టొద్దు మీరు అని చెబుతూ ఆయన అంటున్నటువంటి ఇంకొక మాట ఏమండి, ఇంకొక మాట ఆయన ఏమన్నాడు? ముత్యములు దేని వేయొద్దు, ముత్యాలు దేని ముందు వేయొద్దు, పందుల ముందు వేయొద్దు. పందుల ముందు వేస్తే ఏమవుతుంది? ముత్యాల విలువ పందికి తెలియదు కాబట్టి తొక్కేస్తుందట. నిజమేనా ఈ మాట? ప్రభువారు ఏదో కాలక్షేపానికి చెప్పాడా ఇది మాట? ముత్యాల విలువ పందులకు తెలియదు. అయ్యో తొక్కేస్తుందే, తొక్కకే అని దగ్గరికి వెళ్ళి తీసి చేతికిచ్చే ప్రయత్నం చేసావు అనుకో, అవసరమైతే నీ మీద తిరగబడుతుంది, నిన్ను చీల్చేస్తుంది కొట్టాను. దానికి మంచి చేయడానికి నువ్వు వెళ్ళావు, ముత్యాలే ఇచ్చావు, విలువ తెలియనటువంటి పంది నీ మీద తిరగబడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇంతకీ ముత్యాలంటే నిజంగా ముత్యాలు కాదు, ముత్యాల యొక్క అంతరార్థం, ముత్యాలలో దాగి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి కోణం, మరొక అద్భుతమైనటువంటి విషయం ఒకటి ఉంది ప్రభు మనసులో. పందులంటే నిజంగా పందులు కాదు, పందుల స్వభావం కలిగినటువంటి మనుషులే ఈ లోకంలో చాలామంది ఉన్నారు. స్వభావాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకీ ముత్యాలంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. చూడండి, సామెతల గ్రంథము, అందరూ గ్రంథాలు తెరవాలి. సామెతల గ్రంథము ప్రియులారా 8వ అధ్యాయానికి మనం త్వరగా వచ్చేద్దాము. 8వ అధ్యాయంలో మనం చక్కగా చదువుకోబోతా ఉన్నాము. 10వ వచనం నుండి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. అంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు ప్రభువారు. మహోన్నతుడైనటువంటి దేవుడు భక్తుడి ద్వారా తన ప్రజలకి ఒక ముఖ్యాంశాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నాడు. ఏంటది అని అంటే, వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించు. వెండి ఉపదేశము అని అంటున్నాడు. కింద ఇంకొక మాట, మేలిమి బంగారము ఆశింపక తెలివి నొందిడి. ఏం ఆశించొద్దు అన్నాడు ఇక్కడ? వెండిని ఆశించొద్దు, బంగారాన్ని ఆశించొద్దు.
మరి ఏమి నువ్వు ఇష్టపడాలి, దేన్ని అంగీకరించాలంటే ఉపదేశము, తెలివి అంగీకరించండి అని చెబుతూ 11వ వచనం పాఠాంశానికి విషయము, జ్ఞానము ముత్యము కంటే శ్రేష్టమైనది. అర్థమవుతుందా ప్రియులారా? జ్ఞానము ముత్యము కంటే శ్రేష్టమైనది. ముత్యాలు అనేటువంటి మాటకి అర్థం ఏంటనంటే, ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ముత్యములు అనేటువంటి పదం ఇక్కడ 11వ వచనంలో ఆయన జ్ఞాపకం చేశాడు. ఏమండి, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. ముత్యాల కన్నా శ్రేష్టమైందట. ఏది? జ్ఞానం ముత్యాల కన్నా శ్రేష్టమైనది, వెండి కన్నా శ్రేష్టమైనది, బంగారం కన్నా శ్రేష్టమైనది. ఏంటి శ్రేష్టమైనది? జ్ఞానం. జ్ఞానం జ్ఞానం అంటా ఉన్నాడు. ఏట్రా ఈ జ్ఞానం అని అంటే, మనకి ఎబ్రీ పత్రిక కానీ లేకపోతే పత్రికలు కొన్ని ఆలోచన చేస్తాయి. ఈ జ్ఞానమే దేవుని వాక్యం అని చెప్పేశాడు. ఈ జ్ఞానమే దేవుని వాక్యం అంటే, ముత్యాలు అంటే దేవుని వాక్యం అని సంబోధిస్తూ ఉన్నాడు అక్కడ. అలంకార భాషా కోణంలో వాక్యానికి ఆయన పెట్టిన పేరేంటి? ముత్యాలు అని చెప్తున్నాడు. అలంకార భాషా కోణంలో బంగారాన్ని వాక్యంతో పోలుస్తున్నాడు, వాక్యాన్ని వెండితో పోలుస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే చాలా వాటితో ఆయన పోలుస్తున్నటువంటి సందర్భము ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. విలువగల సొత్తైనవి దానితో చాటి కావు. దానితో చాటి కావు. దేనితో చాటి కావు? ముత్యాలతోనా? కాదు కాదు, ముత్యముతో పోల్చబడినటువంటి వాక్యంతో చాటి కావు. ముత్యాలు కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత వెలిసిపోతాయి, లేకపోతే పోవచ్చు. బంగారం కొంతకాలం ఉంటుంది, బంగారం కూడా వెలిసిపోయే సందర్భం. అప్పుడప్పుడు చెప్తా ఉంటుంటాం, ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ మోడల్ బాగుంటే దీన్ని మెరుగు పెట్టండి అని అంటుంటాం. ఏ మెరుగు దేనికి అంటే, అది పాతకెళ్ళిపోయింది అన్నమాట. పాతకెళ్ళిపోయిన దానికి మెరుగు పెడుతున్నాం. మెరుగు పెట్టకుండా నిత్యము తలతల మెరుస్తూ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పటి వరకు ప్రజలకు మేలుకరంగా, దీవునికరంగా, పరలోకానికి నడిపించే శక్తివంతమైనటువంటిది ఏదన్నా ఉంది అంటే ముత్యాలను పోలినటువంటి వాక్యము, వెండిని పోలినటువంటి వాక్యము, బంగారాన్ని పోలినటువంటి వాక్యము. ఇది మాసిపోదు, తరిగిపోదు, అరిగిపోదు, నిరంతరము నిలిచేది దేవుని వాక్యం. ఇంతకీ ప్రభువారు ఈ శ్రేష్టమైన విలువైన సత్తువు గల వాక్యాన్ని దేనితో పోలుస్తున్నాడు? చెప్పాలి, మీరు చెప్పాలా? ముత్యాలతో పోలుస్తున్నాడు. ముత్యాలతో పోలుస్తున్నాడు. ఓకే, ముత్యం అంటే వాక్యం అన్నమాట అనే క్లారిటీ ఇప్పుడు మనకు వచ్చింది. ప్రభువారు ఆయా సందర్భాల్లో కొన్ని జంతువులతో కొన్ని వాటితో పోల్చినటువంటి ఈ పోలికలు మనం ఆలోచన చేస్తాం. ముత్యాలంటే వాక్యాలు. ముత్యానికన్నా కొంచెం ఎక్స్పైరీ డేట్ ఉందేమో కానీ వాక్యానికి నిరంతరము ఏదైనా ఒక మందు ఉంటే, ఏదైనా ఉంటే ఇది 2 సంవత్సరాలు పనిచేస్తుంది, 3 సంవత్సరాలు పనిచేస్తుంది అనేటువంటి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వాక్యానికి అలాంటిది ఏదైనా ఉందా? లేదు. భూమి ఆకాశము గతించిపోయినా కానీ దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది, నిరంతరము నిలుస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయంకి వద్దామా? కొంచెం ముందు పేపర్లు ఎలా తిప్పండి, 2 పేపర్లు. అదే గ్రంథము 2వ అధ్యాయము. అదే గ్రంథం అంటే సామెతల గ్రంథము. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల. ఇక్కడ పాత నిబంధనలో ముఖ్యంగా సామెతల గ్రంథంలో వాక్యాన్ని డైరెక్ట్గా వాక్యము అని రాయలేదండి.
మరి ఎలాగా రాశాడనంటే ఆయా సందర్భాలను బట్టి జ్ఞానమని, లేదా ఆజ్ఞలు అని, శాసనాలని, విధులని, ధర్మశాస్త్రం అని, ఒకవేళ వీటిని పోలికలతో చెబితే బంగారంతో, వెండితో, ఏమంటే ముత్యాలతో, ఇంకా మనం ఆలోచన చేయాలంటే వాక్యాన్నే పాలతో, వాక్యాన్నే తేనెతో, వాక్యాన్నే రెండు వైపులా పొదునున్నటువంటి కత్తితో, పోలికలు అన్నమాట అండి. వాక్యాన్ని ఇన్ని విధాలుగా పోల్చి చెప్పాడు. నీ మైండ్ సెట్ ఎలాగ ఉంటుందో మొత్తానికి వాక్యం ఈ రీతిగా పనిచేస్తుంది అనేటువంటి సంగతి నీకు అర్థం కావడానికి ఇన్ని పోలికలు చెప్పాడు. ఒక్కొక్కడిగా ఒక్కో పోలిక బేగా అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఇంతమంది మన మందిరంలో ఉన్నాం, అందరూ ఒకలాగా ఉండరు, అందరూ ఒకలాగా అర్థం చేసుకోలేం. ఒక్కొక్కరి తత్వం వేరు, ఒక్కొక్క స్పీడ్ వేరు, ఒక్కొక్క విధానం వేరు. అలాగా ఆయా ప్రజలకి ఆయా విధానాలలో వాక్యం అనేటువంటి ముఖ్యాంశం వారి మైండ్లో పడడం కొరకు, వారి హృదయాల్లో పడడం కొరకు ఇన్ని పోలికలు, ఇన్నిటి వాటితో ఆయన పోల్చి చెప్పాడు. ఇక్కడ వాక్యాన్ని ఏమన్నాడు అంటే ఆజ్ఞలు లేక నా మాటలు అంగీకరించు అని చెప్తే 2వ వచనంలో జ్ఞానమునకు నువ్వు చెవియొగ్గి హృదయపూర్వకంగా, సగం కాదు, ఇష్టం లేకపోయినా కాదు, ఎవరి కోసమో కాదు, హృదయపూర్వకంగా, వాక్యాన్ని హృదయపూర్వకంగా. కొంతమంది దేవుని మందిరానికి ముఖమాటం కొలిది వ్యక్తుల కొరకు, మనుషుల కొరకు, ఇదే వద్దన్నాడు ఆయన. మనుషుల కోసం కాదు, వ్యక్తుల కోసం కాదు. ఏం చెప్పాలి? హృదయపూర్వకంగా ఖచ్చితంగా దేవుని జ్ఞానాన్ని నువ్వేం చేయాలి? ఇష్టపడాలి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఓకే, బాగానే ఉంది. నువ్వు తెలివికి మొరపెట్టు, వివేచనకే మనవ చేసుకో. 4వ వచనం 2వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనం, వెండిని వెతుకున్నట్లు, మళ్ళీ పోలికలు చెప్తున్నాడు ఇక్కడ. వెండిని వెతుకున్నట్లు దానిని వెతికిన ఎడల, దానిని అంటే దేనిని? ఏమండి, దానిని అంటే దేనిని? వాక్యాన్ని. వెండిని వెతుకున్నట్లు వాక్యాన్ని వెతకాలి. దాచబడిన ధనమును వెతుకున్నట్లు దానిని అనగా వాక్యాన్ని వెతికిన ఎడలా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహిస్తావు అనేటువంటి విషయాన్ని నిజంగా ఆ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే 3వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 3వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనకి చాలా చక్కగా కనబడతాయి. 3వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మనము 13వ వచనము, జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు. జ్ఞానం అనగా ఇక్కడ ఈ పరిభాషలో జ్ఞానం అనగా వాక్యం. వాక్యాన్ని సంపాదించేవాడు నిత్యము ఆనందంగా ఉంటాడు. వాక్యాన్ని సంపాదించేవాడు నిత్యము ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటాడు అని చెబుతూ, వివేచన కలిగిన వాడు నరుడు ధన్యుడు అని చెప్తూ 14వ వచనం, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించడం మేలు అని చెప్తున్నాడు. చూడండి, అదేంటండి అంత మాట అన్నారు? వెండి సంపాదించుడు కంటే, వెండి ఓ 13 తలాలు లేకపోతే 15 తులాలు, తలాలు కాదు తులాలు, ఏమండి 15 లేకపోతే 30 తులాలు పట్టీలు చేయించుకుంటే నిండుగా ఉంటుంది. అవసరమైతే తాకాడు పెట్టుకోవచ్చు, ఉపయోగపడుతుంది. ఎంతకాలం ఏమండి? నువ్వు బ్రతుకున్నంతకాలం. నీ బ్రతుకు ఈ భూమి మీద ఎంతకాలం? 60-70. మరి జ్ఞానం ముగింపు లేదు దానికి. ఇహమందును పరలోకమందును నీ విలువను అమాంతంగా దేవుని ముందు నిలబెట్టేస్తుంది. ఈ జ్ఞానమే వాక్యం అని అంటా ఉన్నాడు. వెండి పట్టుపోయే అవకాశం ఉంది, అదే జ్ఞానం నీ దగ్గర ఉందనుకోండి,
వాక్యం అనబడి జ్ఞానం నీ దగ్గర ఉందనుకోండి, ఒకవేళ అక్కడిగితే కొంత జ్ఞానం అనంటే ఇస్తే, ఆ జ్ఞానం ఇస్తే ఏమండి తరిగిపోయే అవకాశం ఏమైనా ఉందా? పట్టిపోయే అవకాశం ఉందా? మోసపోయే అవకాశం ఉందా? లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకున్న విషయం ఏమనంటే, వాక్యము ముత్యాల కంటే విలువైనది. వాక్యము బంగారము కంటే, వెండి కంటే. ఈ పోలిక మన మట్టి బుర్రలకు అర్థం కావడానికి వాక్యాన్ని ముత్యాలతో పోల్చాడు, బంగారంతో పోల్చాడు, వెండితో పోల్చాడు. వెండిని సంపాదించుడు కంటే జ్ఞానము సంపాదించడం మేలు, అపరంజిని సంపాదించుడు కంటే జ్ఞానలాభము నొందుట మేలు అని 15వ వచనంలో, పగడము కంటే అది శ్రేష్టమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. నీ ఇష్ట వస్తువులు, నీ ఇల్లు, నీ ఇంట్లో ఉన్నటువంటి మంచం, నీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాను, నీ ఇంట్లో ఉన్నటువంటి వెండి, బంగారం, ఏ వస్తువైనా నీ ఇష్ట వస్తువులు ఏ ఉన్నా కానీ వాక్యం చోట పెట్టి, ఈ ఇష్ట వస్తువులన్నీ ఒక చోట పెడితే వాక్యమే టాప్లో ఉంటుందట. వాక్యమే టాప్లో ఉంటుంది. ఇష్ట వస్తువులన్నీ దాని ముందు కానరావట, దాని ముందు నిలబడలేవట. అంటే వాక్యం ఎంత గొప్పదో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యము ఈ ప్రపంచాన్ని నిర్మించాయి. అంటే వాక్యం అంత శక్తివంతమైంది. దేవుని వాక్యము అవయవ నిర్మాణం చేసాయి మనకి. దేవుని వాక్యం ఎంత గొప్పది. ఆ దేవుని వాక్యమే మనలను నిత్యత్వానికి నడిపించేది. ఆ దేవుని వాక్యమే పరలోకంలో సోగ్యాన్ని అనుభవింపజేసేది. అంత శక్తివంతమైనటువంటి వాక్యాన్ని దేంతో పోల్చాడు ఇక్కడ ప్రభువారు? ముత్యాలతో పోల్చాడు. పాస్టర్ గారు చాలండి, ఇంకా ముత్యాలంటే వాక్యం మనకి మన ఫుల్ క్లారిటీ వచ్చేసింది, ఇంక నో డౌట్ ముత్యాలనగా వాక్యం చాలు అనేటువంటి అవగాహన మనకు వస్తే, తర్వాత ఏమన్నాడు? ఈ పాఠం, ఈరోజు మన పాఠం ఏంటి ప్రియులారా? ముత్యాల విలువ ఎరుగని పందులు. పందులు ఎవరు అనంటే, ముత్యాల విలువ ఎరగని పందులంటే ఎవరు అనంటే, వాక్యం యొక్క విలువ ఎరగని వారు, వాక్యం యొక్క శక్తి ఎరగని వారు, వాక్యం యొక్క ప్రాధాన్యతను ఎరగని వారు. మందిరానికి వెళ్తుంటే భర్త నిన్ను శోధిస్తాడు. నేను ఇలాగని అంటలేదు, అక్కడ ఉన్న పోలికను మీరు అలాగ అర్థం చేసుకోండి. నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే నువ్వు శోధించే వ్యక్తులు నీ ఇంట్లోనే ఉండరు. నువ్వు వాక్యం చదువుకుంటుంటే ఆ వాక్యాన్ని అవహేళన చేసి నిన్ను అవమానపరిచేవారు నీ ఇంట్లో ఉండొచ్చు, నీ ఈదిలో ఉండొచ్చు, నీ ఊర్లో ఉండొచ్చు. ఏ విలువ తెల్లేదు. ఏమండి? వాక్యం యొక్క విలువ తెల్లేదు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు మరి? మీరు చెప్పొద్దు, మీ మనసులో అనుకోండి అలా. వీళ్ళంతా ఎవరు మరి? ముత్యాలు విలువ ఎరగని వారు. వాక్యం గురించి నువ్వు అలాగ అనొద్దు. ఏమన్నా వాక్యాన్ని అలాగంటే నేను ఒప్పుకోను అంటే అవసరమైతే తొక్కేస్తారు. ముత్యాలు పందులు ఏం చేస్తాయి? విలువ తెలియనటువంటి పందులు ఏం చేస్తాయి? ముత్యాలు విలువ ఎరగని తొక్కేస్తాయి. అవసరమైతే నీ మీద తిరగబడతాయి. తిరగబడతాయా? ఎస్, తిరగబడతాయి. నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి వీలు లేదు, వాక్యం చదవడానికి వీలు లేదు, ప్రార్థన చేయడానికి వీలు లేదు. అంటే నా ఉద్దేశం వాళ్ళు పందులని కాదు, మనుషులే. కానీ స్వభావం, ఎవరి స్వభావం వచ్చింది? ఆ పందుల స్వభావం వారిలో ఉండటం వల్ల. పంది దేన్ని ఇష్టపడుతుంది? బురదనే ఇష్టపడుతుంది. అంటే వారిలో బురద అని అంటే ఇక్కడ నిజంగా బురద కాదు, వారిలో ఏదో తప్పుడు అభిప్రాయం వారిలో. దేవుడి మీద తప్పుడు అభిప్రాయం, వాక్యం మీద తప్పుడు అభిప్రాయం, సేవకుడి మీద తప్పుడు అభిప్రాయం, సంఘం మీద, మందిరం మీద, దేవుని మందిరానికి వచ్చేవారి మీద తప్పుడు అభిప్రాయం వారిలో గూడు కట్టుకొని ఉంది.
గూడు కట్టుకొని ఉండటం వల్ల వారు అంగీకరించలేకపోతున్నారు, వాక్యాన్ని ఇష్టపడలేకపోతా ఉన్నారు, వాక్యాన్ని సులకనగా చూసే పరిస్థితి. ఒకవేళ వాక్యం మీద ప్రీతి కలిగి విలువ తెలిసిన దానిగా ఒకవేళ నువ్వు వద్దు అలాగ అనొద్దు అని అంటే అవసరమైతే నీ మీద తిరగబడతారు. మనం ఏదో కొత్తగా చెప్పడం లేదు. ప్రభువారు 7వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్నే కొంచెం వివరించుకుంటా ఉన్నాం అంతే. మరోసారి చదువుకుందామా ప్రియులారా? మత్తయి సువార్తలోనికి వచ్చేద్దాము. యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఇది. యేసు ప్రభువారే చెప్తున్నటువంటి మాట ఇది. చూడండి 6వ వచనము. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువారు. ఎవరితో? తన పిల్లలతో, దేవునికి సంబంధించిన పిల్లలతో చెప్తా ఉన్నాడు. మీ ముత్యములు అంటే వాక్యము ప్రతి వారికి సొంతం. ప్రతి వారు ఎంతమంది వాక్యం నేర్చుకుంటే వారందరికీ. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానికి విలువ లేదండి, అంగామాకి విలువ ఉందండి. వాక్యానికి విలువ లేదండి, విలువ లేకుండా చేసేసే పరిస్థితి. వాక్యానికి విలువ ఇచ్చేవారు అది ఎక్కడ దొరుకుతుందో. ఇందాక ఒక మాట చదువుకున్నాం, వెండిని వెతుకున్నట్లు దానిని వెతుకుడి. ఏమండి, ఒక ఆవిడ పట్టీలు పెట్టుకున్న మర్ర ఊడిపోయింది. పట్టీలు మర్ర ఉంటుంది చూసారా, నట్టు ఊడిపోతే ఇల్లంతా వెతికింది, దొరకలా. అంతకుముందే పాల ప్యాకెట్ కొడి దగ్గరికి వెళ్ళిందంటే ఆ రూట్ అంతా, ఆ లైన్ అంతా, ఆ రోడ్డు అంతా ఎదికింది. అదే అమ్మా ఇలాగ ఎదుగుతున్నావు ఏంటనంటే, పట్టీలు మర్రడిపోయిందనంటే ఆవిడతో పాటు ఈల కూడా ఎదికే ప్రయత్నం చేశారు. అంటే అంత శ్రద్ధగా చిన్న నొట్టు అడిపోతే, మర్రబడిపోతే అంత శ్రద్ధగా ఎందుకు ఎదుగుతున్నారు వీళ్ళు? పడిపోయిందేంటి? చీపురుపులు కాదు, పడిపోయిందేంటి? వెండిది. అంటే దాని విలువ తెలుసు కాబట్టి అంత శ్రద్ధగా ఎదుగుతుంది అన్నమాట. దానికంటే శ్రేష్టమైంది కదా వాక్యం. ఆ సంగతి నీకు తెలిస్తే వాక్యం ఎక్కడ ప్రకటింపబడుతున్నా అంటే అర్థం ఏంటంటే మతశాఖల్లో కాదు. ఎక్కడ ప్రకటింపబడుతున్నా అంటే మరి మతశాఖల్లో కాదు. ఇందాక చదువుకున్నాం, ప్రభువారు అదే చెప్పారు. ఏమండి, గొర్రెల చర్మం వేసుకొని మీ మధ్యకి తోడేళ్ళు వస్తారు. గొర్రెల చర్మం వేసుకుంటే నిజంగా గొర్రెల సొక్క వేసుకుని రారాలు. వాళ్ళ మాటలు, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి అంతా చాలా గొర్రె స్వభావంలా ఉంటుంది. కానీ చాలా ప్రమాదంలోకి తీసుకెళ్ళిపోయే పరిస్థితి. అందుకే నేనేమంటానంటే ఎక్కడ మీటింగ్ అయినా వెళ్ళండి. అయితే వెళ్ళే వ్యక్తి ఏం చేయాలనంటే 2 కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి ఏంటనంటే ఏమన్నా 1 నడిపింపు, 2 అనుకరణ. నువ్వు నడిపించడానికి వెళ్తున్నావా, అనుసరించడానికి వెళ్తున్నావా? ఓ ప్రశ్న వేసుకోవాలి. నువ్వు నడిపించడానికి వెళ్తున్నావా, అనుసరించడానికి వెళ్తున్నావా? నడిపించడానికి వెళ్తే ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. నడిపించడానికి వెళ్తే నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే ఒకవేళ నువ్వు అనుసరించడానికి వెళ్తున్నావు అంటే వాళ్ళ ప్రార్థన చేసిన, వారు వాక్యం చెప్పిన, వారు పాట పాడిన, ఏం చేసినా నువ్వు అనుసరించాలి. నేను చాలామంది మతశాఖల సంఘాలకు వెళ్తాను, వాక్యం చెప్పి వచ్చేయటమే నా పని, వాళ్ళు చెప్పింది నేను చేయను. నా మహాదేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యం కష్టపడి నేర్చుకున్నాను, ఎన్నో సంవత్సరాలు తరబేదు పొంది వాక్యాన్ని నేర్చుకుని ఈరోజు అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని బోధించి రావటమే. నేను చెప్పేది వాళ్ళు అనుసరించాలా, వారు చెప్పేది నేను అనుసరించను. ఎందుకు అనుసరించను? వాళ్ళు రాంగ్ రూట్లో ఉన్నారు. మీరు ఎలా చెప్పగలరు? రాంగ్ రూట్లో ఉన్నారు కాబట్టే బైబిల్లో ఉన్నటువంటి సంఘం వాళ్ళకి అర్థం కాలేదు, బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు వారికి అర్థం కాలేదు. వారు రాంగ్ రూట్లో ఉన్నారు కాబట్టే పాటలు ఎలా పాడాలో, ప్రార్థన ఎలా చేయాలో, వాక్యము, ఆరాధన క్రమం చాలా క్లియర్గా చెప్తున్నా వారు అనుసరించలేకపోతా ఉన్నారు, రాంగ్ రూట్లో ఉన్నారు. ఆ రాంగ్ రూట్లో ఉన్నటువంటి వారి యొక్క పద్ధతిని నువ్వు అనుసరించడానికి వెళ్తున్నావా, లేకపోతే అక్కడ నడిపించడానికి వెళ్తున్నావా? నడిపించేంత సీన్యకుంటే మంచిదే. ఆ విధంగా కూడా దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు.
ప్రార్థన చేయడానికి నువ్వు వెళ్తున్న వాళ్ళందరి ముందు మంచిదే, తద్వారా దేవుడు కనపరచబడతాడు. ఓ పాట పాడడానికి నువ్వు వెళ్తున్నావా, మంచిదే, ఆ పాట ద్వారా దేవుడు కనపరచబడతాడు. వాక్యము చెప్పడానికి వెళ్తున్నావా, మంచిదే, కానీ అక్కడ వారు చెప్తున్నటువంటి దాంట్లో వారు నడిపింపులో నువ్వు ఉండకూడదు, నీ నడుపులో ఉండేటట్లుగా ఉండాలి. నీకు నడిపింపు లేదా అక్కడ వెళ్ళటం మానేయటం మంచిది. అర్థమవుతున్నా ప్రియులారా? విషయాన్ని ఆలోచన చేద్దాము. ముత్యాల యొక్క విలువ తెలియనటువంటి పందులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు, ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ముత్యాలు విలువ ఎరగినటువంటి వారు, అంటే వాక్యం యొక్క విలువ ఎరగనటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం యొక్క శ్రేష్టత చాలా గొప్పది. మన ఇంట్లోనే ఉండొచ్చు, మన ఈదులోనే ఉండొచ్చు, మన ఊరిలోనే ఉండొచ్చు. సమాజం మనం చూస్తున్నటువంటి వారు ఎంతోమంది అట్లాంటి పంది యొక్క స్వభావం కలిగినటువంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. దయచేసి విలువైనటువంటిది అక్కడ పెట్టద్దు. ఇంట్లో బంగారం వెండో ఉంటే దొంగోడు వచ్చాడు అనుకోండి పట్టిపోతాడు. దేవుని మహాజ్ఞానం తెలియజేసే గ్రంథం మన ఇంట్లో బంగారం లేదు, వెండి లేదు, ఏమీ లేవు, తపేలలో దాఖలే ఉన్నాయి, కానీ విలువైనటువంటి వాక్యం ఉందనుకోండి పట్టిపోతాడా? బైబిల్ ఉందనుకోండి, అన్ని బైబిలే ఈ ఇంట్లోనూ, ఇదేమి ఇల్లమ్మా అని పోతాడు తప్ప బైబిల్ ఎవడో పట్టిపోడు దొంగోడు ఇంట్లోకి వచ్చి. ఎందుకంటే దానికి తెలియదు, ఆడికి దొంగోడిగా బైబిల్ యొక్క గొప్పదనము ఆ జ్ఞానము తెలియదు. వాక్యం యొక్క శక్తి వాడికి అర్థం కాదు, వదిలేసి పట్టుకుపోతాడు. అది మనం చాలా జాగ్రత్తగా పవిత్రంగా దాన్ని కాపాడుకుంటాం. కాళ్ళు తగిలితేనే ఒప్పుకోం. ఒకవేళ పిల్లలు తగిలితే హాయ్ అని చెప్పేసి వాళ్ళు లెంపగా కొడతాం. పిల్లల కాళ్ళు తగిలితే బైబిల్కి వాళ్ళు లెంపగా కొడతాం. కళ్ళ అంత లేదరా అని ఇలాగా చెంపలేసుకో అన్నట్టు. అంటే విలువ, బైబిల్ యొక్క విలువ లేక వాక్యం యొక్క విలువ అంత శ్రేష్టమైంది. ముత్యముల యొక్క విలువ ఎరగని పందులు ఉన్నారా లేరా ఈ సమాజంలో? ఉన్నారా లేదా? ఉన్నారు. ఎరగనప్పుడు వాళ్ళ దగ్గర ఈ ముత్యాలు వేయొద్దు అని చెప్తున్నాడు ప్రభు. ఆ పందుల ముందు ఈ ముత్యాలు వేయొద్దు. ముత్యాలు అనగా వాక్యం వద్దు. మరి వాక్యం చెప్పకపోతే ఎప్పుడు మారుతాడండి అనొచ్చు. నువ్వు చేయవలసిన పని ఏంటనంటే ప్రార్థన చెయ్యి. వాక్యం చెప్తే మారకపోవచ్చు, వాక్యము లేకుండానే ఒక వ్యక్తిని మన ప్రవక్తన ద్వారా మార్చుకోవచ్చు. దానికి శక్తి ప్రార్థన ద్వారా సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. అందుకే మనం ఏం చేయాలనంటే చిరాకు పడకుండా, కసుగుసు లేకుండా ఎక్కువ ప్రార్థనలో గడపగలిగితే, ప్రార్థన మన గృహాల్లో మనం ఉండగలిగితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన కలిగి ఉండాలి. నెక్స్ట్ వాక్యానికి ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు అంతా బిజీ అయిపోయారని, బిజీ అయిపోవాలి కొట్టాను. బిజీ అవ్వకపోతే రకరకాల సాతాను జ్వరపడే అవకాశం. అందరూ బిజీ అవ్వాలి, కానీ ఎవరిని తన్నుకున్నంత బిజీ కాకూడదు, దేవుణ్ణి తన్నుకున్నంత బిజీ కాకూడదు. అది నా కోరిక. దేవుని వదులుకున్నంత బిజీ కాకూడదు. ప్రతి మనిషి బిజీగానే ఉండాలి, కానీ ఎవరిని వదులుకునేంత బిజీ కాకూడదు. దేవుణ్ణి వదులుకున్నంత బిజీ అయిపోతే అది మనకి ముప్పు తెచ్చే అవకాశం ఉంది. సాతానుడు ప్రవేశిస్తాడనమాట. అది చాలా ప్రమాదం, గలిబిలి చేసేస్తాడు. ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం దేవుని సన్నిధిలో గడపడానికి, ప్రార్థనలో గడపడానికి, వాక్యం 2 మాటలు వినడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు తెలియచేస్తా ఉన్నాను.